హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద బ్రహ్మ చైతన్య స్వామీజీ గారి పాదపతనాలకు ప్రణమిల్లుతున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపులందరికీ ఆత్మ నమస్కారం తెలియజేస్తున్నాను. ఎంతో చెప్పాలనుంది, కానీ సంక్షిప్తంగా తెలియపరుస్తాను. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో 40 సంవత్సరాలుగా ప్రయాణిస్తున్నాను. అనేక రకాల మార్గాల్లో ప్రయాణించి ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నాను. కానీ నిజతత్వం అనేది ఏంటి అనేది ఇంతవరకు బోధపడలేదు. ఏది పట్టుకుంటే తర్వాత జన్మలు లేకుండా దేహదారుడుగా కాకుండా ఉండడానికి అవకాశం కలుగుతుందో అది తెలుసుకోలేనటువంటి ప్రయాణం జరిగింది ఇప్పటి వరకు. భగవంతుడు అనేక మంది గురువుల యొక్క ఆశీస్సులు, మన గురువుగారి యొక్క ఆలోచనతో, వారి ఆహ్వానం లేకుంటే మనం ఇక్కడ అందరం వచ్చేవాళ్ళం కాదు. ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చి ఈ ఆత్మ చైతన్యం అంటే ఏంటి, దేహం అంటే ఏంటి, బ్రహ్మం అంటే ఎలా ఉంటుంది అన్న సత్యాన్ని మనకు చాలా క్లుప్తంగా చక్కగా అవగాహన కలిగేలాగా మనకు అందించారు. అందులో భాగంగానే తెలియపరచడమే కాకుండా శిక్షణతో ఏ విధంగా ఇంకా బాగా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. శరీరం అనేది ఒక సమతుల్యమైనటువంటి స్థితికి వస్తే కానీ సాధనలో పట్టు సాధించడం అనేది జరగదు. సాధనలో మనం పరిపక్వత కావాలంటే ఖచ్చితంగా మనకు ఒక దేహం అనేటటువంటి తత్వం చాలా తేలిగ్గా ఉండాలి. మనసులో ఎటువంటి భావాలు కలగకుండా గురువుగారు చెప్పారు, భ్రమలు పోతే బ్రహ్మం దొరుకుతుంది అన్నారు. అంటే మనం 7 రోజులు మన కుటుంబ వ్యవహారాలు ఏది కూడా మన జ్ఞాపకం రాలేదు, మన చుట్టూ ఉన్న వాతావరణం జ్ఞాపకం రాలేదు, మన వ్యవహారాలు జ్ఞాపకం రాలేదు. కేవలం అది రాకుండా పోవడానికి కారణము మన శిక్షణ సాధన విధానము.